అమ్మ యొక్క 32 నామాలతోటి భక్తిపూర్వకంగా ప్రార్థించండి. మీ సమస్యలు, కష్టాలు అన్నీ దూరమవుతాయి. అయితే మరి ఆ 32 నామాలేంటో చూద్దామా? నాతో పాటు మీరు స్మరించండి. ఓం శశికిరణాభ్యై నమః. ఓం చండికాయై నమః. ఓం యజ్ఞక్రియాయై నమః. ఓం మహాహుండాయై నమః. ఓం కులసమన్విత్యై నమః. ఓం రుద్రిణై నమః. ఓం భద్రకాళియై నమః. ఓం మహానాలాయ నమః. ఓం భద్రాయై నమః. ఓం సర్వకారిణ్యై నమః. ఓం శివాద్యూత్యై నమః. ఓం కరాళ్యై నమః. ఓం కులకుటుంబిన్యై నమః. ఓం కులసేవితై నమః. ఓం మూలపీఠాయై నమః. ఓం సర్వమంగళాయ నమః. ఓం ద్యుతిదారిణ్యై నమః. ఓం రాజ్యదాయిన్యై నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయిన్యై నమః. ఓం సర్వసౌభాగ్యదాయిన్యై నమః. ఓం సర్వవిద్వాంసిన్యై నమః. ఓం సర్వప్రియంకరై నమః. ఓం సర్వమంగళాయ నమః. ఓం సర్వవిఘ్నప్రసన్నాయ నమః. ఓం సర్వదుఃఖనివారిణ్యై నమః. ఓం సర్వమారణనాశిన్యై నమః. ఓం సర్వభయవినాశిన్యై నమః. ఓం సర్వానుగ్రహకరణ్యై నమః. ఓం సర్వప్రజ్వలనాశిన్యై నమః. ఓం సర్వదుర్గతిప్రసన్యై నమః. ఓం సర్వమాయప్రసన్యై నమః. ఓం సర్వవిద్యాప్రదాన్యై నమః. ఇవి రోజు పఠించండి. మీ కష్టాలన్నీ దూరం చేసుకోండి. ఇలాంటి వాటన్నిటి గురించి మన భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.